వేసవి వచ్చిందంటే చాలు మామిడి పళ్ళ రాయల్టీ మొదలైనట్టే. నోరూరించి మామిడి పళ్ళను ఆస్వాదించాలని అందరూ ఆరాటపడతారు. అయితే మార్కెట్లో లభించే అన్ని మామిడి పండ్లు సహజంగా పండినవి కావు. త్వరగా సొమ్ము చేసుకోవాలనే అత్యాశతో కొందరు వ్యాపారులు రసాయనాలను ఉపయోగించి కాయలను కృత్రిమంగా పండిస్తున్నారు. ఇలా రసాయనాలతో పండిన మామిడి పండ్లు ఆరోగ్యానికి హానికరం. కాబట్టి సహజంగా మగ్గిన మామిడి పళ్ళను ఎలా గుర్తించాలి? రసాయనాలతో పండినవి ఎందుకు ప్రమాదకరమో తెలుసుకుందాం. సహజంగా పండిన మామిడి పండ్లు ఒకే రంగులో కాకుండా పసుపు మరియు ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో లేదా కొన్నిసార్లు ఎరుపు రంగుతో కూడి ఉంటాయి. రసాయనాలతో పండినవి పండు మొత్తం ఒకే ప్రకాశవంతమైన పసుపు రంగులో కనిపిస్తాయి. అక్కడక్కడ ఆకుపచ్చ లేదా నల్లటి మచ్చలు ఉండవచ్చు. సహజంగా పండిన మామిడి పళ్ళ నుండి మధురమైన సహజ సిద్ధమైన వాసన వస్తుంది. రసాయనాలతో పండిన పళ్ళ నుండి ఘాటైన వాసన రావచ్చు లేదా అసలు వాసనే రాకపోవచ్చు. సహజంగా పండిన మామిడి పండును నొక్కితే కొద్దిగా మెత్తగా అనిపిస్తుంది. రసాయనాలతో పండినవి ఎక్కువగా మెత్తగా లేదా అసహజంగా గట్టిగా ఉండవచ్చు. సహజంగా పండిన మామిడి పళ్ళు చాలా తియ్యగా పులుపు లేకుండా ఉంటాయి. రసాయనాలతో పండినవి అంత తియ్యగా ఉండవు. కొన్నిసార్లు కొద్దిగా పులుపు ఉండవచ్చు. వీటిని తిన్నప్పుడు నోరు లేదా గొంతులో మంటగా అనిపించవచ్చు. సహజంగా పండిన మామిడి పండు లోపల గుజ్జు ప్రకాశవంతమైన ఎరుపు లేదా పసుపు రంగులో రసంతో నిండి ఉంటుంది. రసాయనాలతో పండిన పండు గుజ్జు లేదా పసుపు లేదా ముదురు పసుపు రంగులో ఉండి రసం తక్కువగా ఉంటుంది. గుజ్జు అంతా ఒకే విధంగా పండి ఉండదు. మామిడి పళ్ళ సీజన్లో వాటిని ఆస్వాదించడం ముఖ్యం, కానీ ఆరోగ్యానికి హాని కలగకుండా జాగ్రత్త పడడం అంతే ముఖ్యం. మామిడి పళ్లను కొనుగోలు చేసేటప్పుడు వాటి రంగు, వాసన, మెత్తదనం వంటి లక్షణాలను జాగ్రత్తగా గమనించండి. వీలైతే నీటి పరీక్ష వంటివి చేసి నిర్ధారించుకోండి. సహజంగా పండిన మామిడి పండ్లనే ఎంచుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఒకవేళ రసాయనాలతో పండించినవి అని అనుమానం వస్తే వాటిని పూర్తిగా కడిగి ముఖ్యంగా గోరువెచ్చని నీటిలో కొంతసేపు ఉంచి తినడం మంచిది. అయినప్పటికీ రసాయనాలతో పండిన పళ్లకు దూరంగా ఉండటమే ఉత్తమ మార్గం.